హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజు ఫిష్ బిర్యానీ చేశాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ కంటే చాలా ఈజీ అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత టెంప్టింగ్ ఉంది కదా. పీస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఏమీ కష్టం లేకుండా చాలా ఈజీగా చేసుకునే ఫిష్ బిర్యానీ. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి, ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఫిష్ తీసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. అలానే 1 స్పూన్ ఫుల్గా పసుపు వేసుకుంటున్నా. ఇంకా దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సాల్ట్ పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఫిష్ అంతా మొత్తం కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఫిష్ అంతా ఇలా కలిపేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఉప్పు కారం కొంచెం మంచిగా పట్టుకుంటాయి కాబట్టి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ఉంది కదా, దీన్ని ఫ్రై చేసుకుందాం. నేను ఫస్ట్ ఆయిల్ వేస్తున్నా. దీంట్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ ఫ్రై చేస్తున్నానండి, ఎక్కువ ఆయిల్ లేకుండా. మీ ఇష్టం, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ అంతా ఇలా 1 by 1 పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. ఎన్ని పీసెస్ పడతాయో అన్ని పెట్టేసాను. అది ఫ్రై చేసుకుందాం. మళ్ళీ నేను తీసి దీనిపైన పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా అయితే ఫైనల్గా ఫిష్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని దీంట్లో తాలింపు వేసుకుందాం. ఒక పెద్ద స్పూన్ అంత నెయ్యి వేసుకుంటున్నాను నేను. దీంట్లోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నా. టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన దాంట్లో సాజీరా, బిర్యానీ మసాలా, సాజీరా ఆకు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీంట్లో ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆనియన్స్ మగ్గడం కోసం. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వస్తుంది. మంచిగా ఇట్లానే ఫ్రై అవ్వాలి. అది చూసుకుంటూ ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి దీన్ని. అలానే టమాటా ప్యూరీ, నేను ఒక పెద్దవి ఒక 3 అయితే టమాటాస్ మిక్సీ కొట్టాను. ఆ ప్యూరీ కూడా వేసేసి నేను మంచిగా ఫ్రై చేయాలి. వేయించి పెట్టుకున్న 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే గరం మసాలా, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను నేను. దీనిలోనే కొంచెం పసుపు, కారం వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. చిన్న స్పూన్ అండి, దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మీరు తినగలిగినంత కారం వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్న కొంచెం పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకుని ఇవి కూడా కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేనైతే ఒక పెద్ద కప్పుడు పెరుగు వేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా పెరుగంతా దాంట్లో గ్రేవీలో కలిపేంత వరకు మిక్స్ చేసుకుందాం. గ్రేవీ చూసారు కదా, మంచిగా మిక్స్ అయిపోయింది. కొంచెం ఉడకనిద్దాం. గ్రేవీ చూసారా, పెరుగంతా దాంట్లో మెల్ట్ అయిపోయింది. ఇంకా అది క్రీమీగా తయారైపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. గ్రేవీ కూడా ఉడికిందండి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఫిషెస్ అయితే యాడ్ చేసేసుకుందామండి. పీసెస్ అన్నీ 1 by 1 పెట్టేసుకుంటాను దీంట్లో. ఇప్పుడు ఈ గ్రేవీని అంతా తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన వాటర్ పెట్టుకుందాం. ఇది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, అలానే
ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువగానే వేస్తున్నా ఉప్పు అయితే రైస్కి పట్టాలి కాబట్టి. సాల్ట్, కాస్త పుదీనా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్. దీంట్లో 1/2 స్పూన్ నేను జాజికాయ పొడి వేస్తున్నానండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, ఇంకా స్టార్ ఫ్లవరు, అనాస పువ్వు, ఆకు ఇవన్నీ వేసి బాగా బాయిల్డ్ అవ్వాలి. వాటర్ అయితే మంచిగా, వాటర్ ఎంత బాయిల్డ్ అయితే అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ కూడా వేసేస్తున్నాను అన్నమాట దీంట్లోని. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే బాగా అంటే బాగా మసలాలండి, తెల్ల కాగాలి. ఈ లోపల రైస్ కడిగి పెట్టుకుందాం. వాటర్ ఎట్లా బాయిల్ అవుతున్నాయో ఇప్పుడు ఈ వాటర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. రైస్ వేసేసానండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, దీన్ని ఉడకనిద్దాం. ఈ రైస్ తీసుకుని దీంట్లో వేసుకుందాం. దీంట్లో స్ప్రెడ్ చేస్తున్నానండి ఒక లేయర్. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వేద్దాం. సెకండ్ లేయర్ అన్నమాట ఇది సెకండ్ లేయరు. చూసారు కదా, రైస్ కొంచెం డిఫరెంట్. ఇది థర్డ్ లేయర్. మొత్తం రైస్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం లైట్గా గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను. అలానే కాస్త పుదీనా, ఇంకాస్త కొత్తిమీర వేసుకుంటున్నా, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మూత పెట్టేసుకుందాం గట్టిగా. దీనిపైన కాస్త నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి, కొంచెం నెయ్యి వేస్తున్నా. రైస్ వండుకున్న వాటర్ని కొంచెం ఇలా కొంచెం వేసుకుంటున్నాను, రైస్ మరీ గట్టిగా వండకుండా. ఇంకా నేను పైన ఒక 3 పీసెస్ అయితే పెట్టుకున్నాను ఫిష్. దీన్ని ఇప్పుడు కవర్ చేసేసుకుందాం గట్టిగా. ఫైనల్గా బిర్యానీ అయిపోయింది. దీన్ని వేరే దాంట్లో టర్న్ చేసేసాను. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకుందాం.